హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ప్రతిరోజు ఒక ముద్ద తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తక్కువ సమయంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇలా ఉద్దిబేలు ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. అవి లైట్గా వేపుకుందాం ముందు, ఎందుకంటే ఉద్దిబేలు కాస్త టైం పడతాయి కాబట్టి. అలాగే అవి కాస్త వేగిన తర్వాత ఈ శనగపప్పును కూడా ఒక సేమ్ క్వాంటిటీలోనే తీసుకొని అవి కూడా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. లైట్గా మంచి అరోమా వచ్చే వరకు అన్ని పప్పుల్ని వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాణలీలోకే మనకి కారానికి తగ్గట్టు ఒట్టిమిరపకాయలు తీసుకొని వేసుకుందాము. లైట్గా వేపుకోవడానికి కాస్త నెయ్యి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి మిరపకాయలని బాగా కొద్దిగా లైట్గా వేపుకొని అవి కూడా ఇందులోకే వేసుకుందాం, బేలల్లోకే. తర్వాత వచ్చి అదే బాణలీలోకే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇక్కడ నేనైతే మునగాకు బాగా వాష్ చేసి ఆకుల్ని మాత్రమే తీసుకున్నాను. అది ఇక్కడ వచ్చి ఒక 2 కప్స్ ఉందండి. అందులోకి వేసి లైట్గా ఆకు అంతా బాగా డ్రై అయిపోయే వరకు మీకు టైం ఉంటే కాస్త ఆకుని ఎండలో ఎండబెట్టుకునే ఈ పొడిని చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేశానండి. ఇప్పుడు ఆకైతే ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఆకంతా చల్లారిందండి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెవ్వలు వేసుకుందాము. ఒక గడ్డంతా వేసానండి. అలాగే మనం ఇందాక వేపుకున్న ఒట్టిమిరపకాయలు, శనగపప్పు, ఉద్దిపాయలు కూడా వేసేద్దాము. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మనం ఇందాక వేపుకున్న మునగాకు కూడా అందులోకి వేసేసి మూత పెట్టి మనమంతా పౌడర్ని అంతా బాగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా అయ్యే వరకు ఆడించుకుందాం. అంతే అండి, మన టేస్ట్ అయిన మునగాకు పొడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.